మల్లక కీలక నిర్ణయం తీసుకున్నదట అమెరికన్లు చేసిన పోస్టులను అయితే సెన్సార్ చేసిన విదేశీయులకైతే వీసా రద్దు చేస్తుందట. డొనాల్డ్ ట్రంప్ అయితే బిగ్ షాక్ తగిలిందట. డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గం నుంచి అయితే తప్పుకున్నాడంట ఎలన్ మస్క్. అమెరికా సోషల్ మీడియాలో అయితే ఒక ముచ్చటగా జోరుగా ప్రచారం అవుతున్నదట. ట్రంప్ చిన్న కొడుకుకు హార్వర్డ్ యూనివర్సిటీలనైతే సీటు ఇయ్యనందుకేనట ఈ కక్ష సాధింపు. ఉక్రెయిన్ రష్యా యుద్ధము ఆపాలంటే లిఖితపూర్వక ఒప్పందం ఉండాలట. నాటోను విస్తరింపబోమని ఆ లేఖల రాయాలన్నట. రాబోయే సంవత్సర కాలంలో అత్యంత భయంకరంగా ఉంటాయట ఎండలు. ప్రాణాంతకరమైన ఉష్ణోగ్రతలకైతే అందరూ సిద్ధంగా ఉండాలట. కేంద్ర ప్రభుత్వం అయితే వరి పంటకైతే కీలక నిర్ణయం తీసుకున్నదట. వరికి మద్దతు ధర 69 రూపాయలైతే ఎక్కువ కల్పిస్తున్నదట. ఏ ఆధారాలతోటి ఐపీసీ 376 కేసు నమోదు చేసిరని పోలీసులను నిలదీస్తున్నది ఢిల్లీ కోర్టు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీదనైతే వేసిందట బేలు. మక్కల్ నిధి మయ్యం పార్టీ అధ్యక్షుడికి రాజ్యసభ సీటట. రాజ్యసభలో అడుగు పెడుతున్నట నటుడు కమల్ హాసన్. ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రెను తయారు చేస్తున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్న యూనివర్సిటీ విజయం సాధించిందట. ఇది జన్యు పరివర్తనం వలనే సాధ్యమైందట. కూతురు ప్రాణాలను కాపాడిందట 85 ఏళ్ళ అవ్వ. కిడ్నీ దానం చేసి ఆమె బిడ్డనే కాపాడిందట. నా బలం మీరే నా బలగం మీరే అంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు సారు. మహానాడు సభలైతే కార్యకర్తలతోటి నాయకులతోటి భేటీ అయ్యి ఈ ముచ్చట చెప్తున్నాడు. జగన్ హయాముల్నే చాలా కబ్జాలు జరిగినాయట. టీడీపీ ప్రభుత్వం అయితే ఒక్కటొక్కటి స్వాధీనమే చేసుకుంటున్నదట. జగన్ కు కోవర్టులు ఎవరున్నా సరే లోపలికైతే పంపిస్తామంటున్నారు. మహానాడు సభల సీఎం చంద్రబాబు నాయుడు సారు హెచ్చరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అయితే నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరిస్తున్నాయట. వేగంగా కదులుతున్నాయట ఋతుపవనాలు. ఆంధ్రప్రదేశ్లో అయితే అభివృద్ధికి తొలి ప్రాతిపాదికనట 10 భారీ పారిశ్రామిక పార్కులే ఏర్పాటు చేస్తున్నారట. హైకోర్టు జస్టిస్ సీజేగా జస్టిస్ ఏకే సింగ్ సారట. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందట ఈ సార్ను. బీఆర్ఎస్ పార్టీ మీద మండిపడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. గ్రూప్ 1 పరీక్షల మోసము ఈ నాయకులే చేసిరట. తెలంగాణ హైకోర్టులో జరిగిందట సోద్యం. ఒకటే రోజు ఒకటే కేసు మీద 3 న్యాయమూర్తులైతే తప్పుకున్నారట. తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం అయితే నందమూరి ఎన్టీ రామారావు సారేనట. నిన్న తెలంగాణలోనైతే ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారట. గ్రామీణ విద్యార్థులకైతే సాంకేతిక విద్యను అందజేస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబ్ నగర్ అయితే గర్లో RTUKT ప్రారంభిస్తున్నారట. సనాతన ధర్మము గొప్పతనాన్ని సాటే సినిమానే హరిహర వీరమల్లట. ఆ సైన్మల నిధి అగర్వాల్ నటిస్తున్నదట. 40 ఏళ్ల సంధి ఎప్పుడు డబ్బు కోసము పాకులాడలేదట రాజేంద్ర ప్రసాద్ సారు. పని దొరికితే చాలనుకున్నాడట సారు. తేజ సజ్జలనైతే సరికొత్త సినిమాతోటి వస్తున్నాడట జనాల ముంగటికి. మిరాయి సినిమాతోటి జనాలందరినీ మల్లక అలరిస్తాడట. నా సినిమా స్క్రీన్ ప్లేకి అయితే ఉపేంద్ర సినిమాలే ప్రధాన కారణం అంటున్నాడు సుకుమార్ సారు. అంటే ఉపేంద్ర సినిమాలు అంతగానం బాగుంటాయట. అక్కినేని నాగార్జున సార్ అయితే వరుస సినిమాలతోటి జోరు అందుకున్నాడు. ఒక దాంట్లోనేమో హీరోగా చేస్తున్నాడంట, ఇంకొక దాంట్లోనేమో విలన్ గా చేస్తున్నాడంట. క్వాలిఫైర్ 1 అయితే బెంగళూరు పంజాబ్ నట. ఆ 2 టీములు సై అంటే సై అంటున్నాయట. ఫ్రెంచ్ ఓపెన్ లా అల్కరాజ్ అయితే చూపిస్తున్నట జోరు. డిఫెండింగ్ ఛాంపియన్ లా 3వ రౌండ్కే దూసుకుపోయిందట. భారత మిక్స్డ్ జట్లకు వచ్చిందట స్వర్ణ పథకం. 4 రజత పథకం గెలుచుకున్నారట, 1 కాంస్య పథకం గెలుచుకున్నారట. రిషబ్ పంత్ మీదనైతే నాకు ఎట్లాంటి సందేహాలు లేవంటున్నాడు జైర్ ఖాన్. ఆయన ఎప్పుడు మంచి ప్లేయరే అంటున్నాడు సారు. భారత సెట్లరు సాత్విక్ జోడి ముందంజల ఉన్నదట. ఇట్లనే జోరు కొనసాగిస్తే ఫైనల్లా మనమే ఉంటామట.
మల్లక కీలక నిర్ణయం తీసుకున్నదట అమెరికన్లు చేసిన పోస్టులను అయితే సెన్సార్ చేసిన విదేశీయులకైతే వీసా రద్దు చేస్తుందట. డొనాల్డ్ ట్రంప్ అయితే బిగ్ షాక్ తగిలిందట. డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గం నుంచి అయితే తప్పుకున్నాడంట ఎలన్ మస్క్. అమెరికా సోషల్ మీడియాలో అయితే ఒక ముచ్చటగా జోరుగా ప్రచారం అవుతున్నదట. ట్రంప్ చిన్న కొడుకుకు హార్వర్డ్ యూనివర్సిటీలనైతే సీటు ఇయ్యనందుకేనట ఈ కక్ష సాధింపు. ఉక్రెయిన్ రష్యా యుద్ధము ఆపాలంటే లిఖితపూర్వక ఒప్పందం ఉండాలట. నాటోను విస్తరింపబోమని ఆ లేఖల రాయాలన్నట. రాబోయే సంవత్సర కాలంలో అత్యంత భయంకరంగా ఉంటాయట ఎండలు. ప్రాణాంతకరమైన ఉష్ణోగ్రతలకైతే అందరూ సిద్ధంగా ఉండాలట. కేంద్ర ప్రభుత్వం అయితే వరి పంటకైతే కీలక నిర్ణయం తీసుకున్నదట. వరికి మద్దతు ధర 69 రూపాయలైతే ఎక్కువ కల్పిస్తున్నదట. ఏ ఆధారాలతోటి ఐపీసీ 376 కేసు నమోదు చేసిరని పోలీసులను నిలదీస్తున్నది ఢిల్లీ కోర్టు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీదనైతే వేసిందట బేలు. మక్కల్ నిధి మయ్యం పార్టీ అధ్యక్షుడికి రాజ్యసభ సీటట. రాజ్యసభలో అడుగు పెడుతున్నట నటుడు కమల్ హాసన్. ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రెను తయారు చేస్తున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్న యూనివర్సిటీ విజయం సాధించిందట. ఇది జన్యు పరివర్తనం వలనే సాధ్యమైందట. కూతురు ప్రాణాలను కాపాడిందట 85 ఏళ్ళ అవ్వ. కిడ్నీ దానం చేసి ఆమె బిడ్డనే కాపాడిందట. నా బలం మీరే నా బలగం మీరే అంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు సారు. మహానాడు సభలైతే కార్యకర్తలతోటి నాయకులతోటి భేటీ అయ్యి ఈ ముచ్చట చెప్తున్నాడు. జగన్ హయాముల్నే చాలా కబ్జాలు జరిగినాయట. టీడీపీ ప్రభుత్వం అయితే ఒక్కటొక్కటి స్వాధీనమే చేసుకుంటున్నదట. జగన్ కు కోవర్టులు ఎవరున్నా సరే లోపలికైతే పంపిస్తామంటున్నారు. మహానాడు సభల సీఎం చంద్రబాబు నాయుడు సారు హెచ్చరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అయితే నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరిస్తున్నాయట. వేగంగా కదులుతున్నాయట ఋతుపవనాలు. ఆంధ్రప్రదేశ్లో అయితే అభివృద్ధికి తొలి ప్రాతిపాదికనట 10 భారీ పారిశ్రామిక పార్కులే ఏర్పాటు చేస్తున్నారట. హైకోర్టు జస్టిస్ సీజేగా జస్టిస్ ఏకే సింగ్ సారట. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందట ఈ సార్ను. బీఆర్ఎస్ పార్టీ మీద మండిపడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. గ్రూప్ 1 పరీక్షల మోసము ఈ నాయకులే చేసిరట. తెలంగాణ హైకోర్టులో జరిగిందట సోద్యం. ఒకటే రోజు ఒకటే కేసు మీద 3 న్యాయమూర్తులైతే తప్పుకున్నారట. తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం అయితే నందమూరి ఎన్టీ రామారావు సారేనట. నిన్న తెలంగాణలోనైతే ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారట. గ్రామీణ విద్యార్థులకైతే సాంకేతిక విద్యను అందజేస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబ్ నగర్ అయితే గర్లో RTUKT ప్రారంభిస్తున్నారట. సనాతన ధర్మము గొప్పతనాన్ని సాటే సినిమానే హరిహర వీరమల్లట. ఆ సైన్మల నిధి అగర్వాల్ నటిస్తున్నదట. 40 ఏళ్ల సంధి ఎప్పుడు డబ్బు కోసము పాకులాడలేదట రాజేంద్ర ప్రసాద్ సారు. పని దొరికితే చాలనుకున్నాడట సారు. తేజ సజ్జలనైతే సరికొత్త సినిమాతోటి వస్తున్నాడట జనాల ముంగటికి. మిరాయి సినిమాతోటి జనాలందరినీ మల్లక అలరిస్తాడట. నా సినిమా స్క్రీన్ ప్లేకి అయితే ఉపేంద్ర సినిమాలే ప్రధాన కారణం అంటున్నాడు సుకుమార్ సారు. అంటే ఉపేంద్ర సినిమాలు అంతగానం బాగుంటాయట. అక్కినేని నాగార్జున సార్ అయితే వరుస సినిమాలతోటి జోరు అందుకున్నాడు. ఒక దాంట్లోనేమో హీరోగా చేస్తున్నాడంట, ఇంకొక దాంట్లోనేమో విలన్ గా చేస్తున్నాడంట. క్వాలిఫైర్ 1 బెంగళూరు పంజాబ్ నట. ఆ 2 టీములు సై అంటే సై అంటున్నాయట. ఫ్రెంచ్ ఓపెన్ లా అల్కరాజ్ అయితే చూపిస్తున్నట జోరు. డిఫెండింగ్ ఛాంపియన్ లా 3వ రౌండ్కే దూసుకుపోయిందట. భారత మిక్స్డ్ జట్లకు వచ్చిందట స్వర్ణ పథకం. 4 రజత పథకం గెలుచుకున్నారట, 1 కాంస్య పథకం గెలుచుకున్నారట. రిషబ్ పంత్ మీదనైతే నాకు ఎట్లాంటి సందేహాలు లేవంటున్నాడు జైర్ ఖాన్. ఆయన ఎప్పుడు మంచి ప్లేయరే అంటున్నాడు సారు. భారత సెట్లరు సాత్విక్ జోడి ముందంజల ఉన్నదట. ఇట్లనే జోరు కొనసాగిస్తే ఫైనల్లా మనమే ఉంటామట.